ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దివ్యాంక, ఏంటి పెళ్లి చేసుకుంటున్నావంట? పిలవను కూడా లేదు. అప్పుడే న్యూస్ మీ ఇంటి వరకు వచ్చిందా? ఇంటి వరకే కాదు, వదిన వరకు చేరింది. జగదాత్రిని కేదార్ని తీసుకుని నీ పెళ్లికి బయలుదేరారు కూడా. ఏంటి దివ్యాంక, ఓడిపోతున్నావని ముందే నవ్వుతున్నావా? కాదు నిషి, మా కోసం సిటీ అంతా వెతికి వెతికి అలసిపోయి సురేష్కి నాకు పెళ్ళయిందని తెలిసాక కౌశికి ఫేస్ తలుచుకొని నవ్వుతున్నాను. నీ పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టలేరని అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నిషి, నా ప్లానింగ్ మీద నాకున్న నమ్మకం. అక్కడ రంగంలోకి దిగింది జగదాత్రి కౌశిక వదిన. ఇద్దరు ఒంటరిగా వస్తేనే తట్టుకోలేకపోయాం. ఇప్పుడు కలిసి యుద్ధం ప్రకటించడానికి వస్తున్నారు. కలిసొచ్చినా కట్టలు కట్టుకొనొచ్చినా మా నీడని కూడా టచ్ చేయలేరు. నువ్వేం టెన్షన్ పడకు, పెళ్ళయ్యాక ఫోన్ చేస్తాను. ఆహా, లైఫ్లో ఫస్ట్ టైం కౌశికి నువ్వు నా వెనుక పరిగెడుతున్నావు. నీ ఓటమి ఇక్కడి నుంచే మొదలవుతుంది. డ్రైవర్ పోనీ. అక్క, నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా మనం పెళ్ళి ఆపుతాం. మనం ముద్దుని తప్పించాలి. ఇప్పుడు మనం ముద్దుని తప్పిస్తే కానీ మనం ఫాస్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోలేం. వదినా, మనం ఇలా కలిసి వెతికితే వాళ్ళు దొరకడం కష్టం. వదినా, మీరొక పని చేయండి, మీరొక వెహికల్లో వెళ్ళండి, మేమొక వెహికల్లో వెళ్తాం. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. సరే, డ్రైవర్కి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మంటాను. అలాగే జగదాత్రి. డ్రైవర్ అక్కడికి వచ్చేసేయండి. ఓకే. వదినా, మీరు వెళ్ళండి. జాగ్రత్త వదినా. మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మాకు ఫాస్ట్గా చెప్పండి. ఓకే. అసలు బావా ఇంత పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు దాత్రి. ఆ దివ్యాంకేదో చేస్తుంది కేదార్. అన్నయ్యని ఏదో విషయంపై బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకురానే అని మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్, లీగల్గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. అది బ్లాక్మెయిల్ అని క్లియర్గా అర్థమవుతోంది దాత్రి. కానీ అదేంటో కనిపెడితే గాని మనం ఏమీ చేయలేం. ఎంత అడిగినా బావ ఎందుకు మనకు కూడా చెప్పడం లేదో నాకు అర్థం కావట్లేదు దాత్రి. నాకు తెలిసి అన్నయ్య భయపడుతున్న విషయం కౌశికి వదిన పరువుకి సంబంధించింది అయి ఉంటుంది. అందుకే అన్నయ్య అంతగా వదినకి దూరం అవ్వాలనుకుంటున్నాడు, దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. రమ్య,
చెప్పు రమ్య. మ్యామ్, దివ్యాంక వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న టెంపుల్స్, రిజిస్టర్ ఆఫీస్, చర్చిలకి నేను మన టీం వెళ్ళి చూసాం మ్యామ్. ఎక్కడ దివ్యాంక సురేష్ గారు లేరు. ఛ! సరే రమ్య, నువ్వు మన టీంతో గచ్చిపోలి వెళ్ళు. మేం సిటీ అవుట్స్కట్స్ లో వెతుకుతాం. అలాగే రాజు వాళ్ళని మాతో మిడిల్లో జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే మ్యామ్. హలో రఘురామ్ గారు, మన ఫీల్డ్ ఎంప్లాయీస్ అందరినీ వెతకమని చెప్పండి. ఆ దివ్యాంక ఎక్కడుందో నాకు తెలియాలి. తెలీదు కౌశికి, నీకే కాదు జగదాత్రికి నీ ముద్దుల తమ్ముడు కేదార్కి కూడా నేనెక్కడున్నాను, నా ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలోపే మేం భార్యాభర్తలుగా ఎదురుపడతాం. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు సురేష్? నువ్వు వెయ్యబోయే ఆ 7 అడుగులు మన మధ్య ఒక జీవితకాల దూరాన్ని పెంచుతుంది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఆ పని ఎలా చేయగలుగుతున్నావు? సారీ కౌశికి, నీ కష్టాలకి కన్నీళ్లకి కారణమవ్వబోతున్నా. ఈ జన్మకి మన కథ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవాలని రాసిపెట్టుందేమో. నువ్వు అది ఏడవడం అలవాటు చేసుకోవాలి సురేష్. చివరికి మీకు మిగలబోయేది అదే. హాయ్ సార్. హాయ్ రాజు. హాయ్ మేడం. హాయ్. నా టీంని బేగంపేట్ సైడ్ పంపించాను. దివ్యాంక వాళ్ళు కనిపించగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు రాజు, మనకెక్కువ టైం లేదు. మనం ఇలా ప్రతి ఏరియా వెతుక్కుంటూ వెళ్తే దివ్యాంక వాళ్ళని చేరుకునేసరికి వాళ్ళకి పెళ్ళైపోతుంది. అసలు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా? దివ్యాంక ఇలాంటి ఆటలు మనతో చాలాసార్లు ఆడాలని చూసింది కదా. ఇది కూడా దివ్యాంక ట్రిక్ అయి ఉండొచ్చు కదా. అయినా ఇంత కన్ఫ్యూజన్ అసలు మనకెందుకు? ఆ దివ్యాంకకి కాల్ చేసి అడుగుదాం. డ్రైవర్, కారాపు. హలో హలో దివ్యాంక, ఎలా ఉన్నావు? పలకరించుకునే ఫ్రెండ్షిప్ లేదు, పరామర్శించుకునే చనువు లేదు. పనేంటో చెప్పు. సుత్తి లేకుండా సూటిగా పాయింట్కి రమ్మంటావు. ఇందుకే దివ్యాంక నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏం లేదు, మా అన్నయ్యకి నీకు పెళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా? లేదా మమ్మల్ని సిటీ అంతా సరదాగా తిప్పించడానికి నువ్వేమైనా ప్లాన్ వేసావా? సరే, ఎలాగో మన దివ్యాంకే కదా, అడిగితే చెప్తుందని నీకు చేశా. ఏయ్, నేను ముంబైలో ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.